శ్రీరామనవమికి ముందు రోజు అత్తగారు హాల్లో కూర్చొని టీవీ చూస్తుంటే అక్కడికి కోడలు, అత్తయ్య గారండి, నాకొక డౌట్ అండి. నీ ఫేసులో క్వశ్చనింగ్, మైండ్లో డౌటింగ్ లేకుండా ఏ రోజు ఉంది గనక ఏంటో అడుగు. మావయ్య గారికి పేరు సుబ్బయ్య కాకుండా ఏ కృష్ణయ్యో అయి ఉంటే ఏం చేసేవారు? ఆయన పేరు కృష్ణయ్య అయినా రాముడిలా నేను మార్చుకునేదాన్నే పిచ్చిదానా. అప్పుడే అక్కడికి వచ్చిన సుబ్బయ్య, కోడలి పిల్ల అంటే అంది గాని ఆ ఊహెంత బాగుందోయ్. ఊహ పేరెత్తకండి, శ్రీకాంత్ గన్నుతో కాల్చేస్తాడు. సుబ్బయ్య విరగబడి నవ్వాడు. కోడలు తల మీద మొట్టికాయ వేస్తూ, అయినా ఇదంతా నువ్వు పెట్టావు. ఇప్పుడు కృష్ణయ్య రామయ్య గోల ఎందుకొచ్చిందే? రామయ్య గురించే అత్తయ్య గారు. రేపు శ్రీరామనవమి కదా, మనం సీతారాముల కళ్యాణం చేసుకుందామా అని అడిగింది. చేసుకుందాం, దాంట్లో ఏముంది? డైరెక్ట్గా ఏడవచ్చుగా. అది మీ అబ్బాయిని పిలిచి ఏడవండి. కంగు తిన్న అత్తగారు, ఏంటే? అదే పిలవండి, కావలసినవేంటో మీరు చెప్తే లిస్టు రాసుకొని తీసుకొస్తాడు. అలా ఏడు. ఒరే అబ్బాయి, సురేష్, పెన్ను పేపర్ తీసుకొనిరా. ఒరే నాన్న, ఇవన్నీ ఈరోజే తీసుకురా. ఏవండి, మీరు కూడా వీడికి కాస్త సాయంగా వెళ్ళండి. చేతులు జోడించిన సురేష్, వామ్మో, ఆయన వద్దు తల్లో, సరుకులన్నీ నేను మోయాలి, ఆయనేమో చిన్నపిల్లల ఐస్ క్రీమ్ ఇప్పించమంటుంటాడు. భలేవాడివేరా, ఒక్క ఐస్ క్రీమ్ ఇప్పించి ఊరంతా చెప్తావా ఏంటి? ఎవరికి చెప్పను కానీ ఆ ఐస్ క్రీమ్ ఏదో ఆర్డర్ పెట్టుకుని ఇంట్లోనే తిరిగినా. అమ్మా, నేను వెళ్ళి సరుకులు పట్టుకొస్తానే. అదే రోజు సాయంత్రం శారద తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తుండగా చేతిలో కుంకుమ భరణితో కావేరి అక్కడికి వచ్చింది. ఆశ్చర్యంగా చూసిన శారద, ఏంటే ఎక్కడికో రెడీ అయ్యావు? అత్తగారండి, పప్పుకెళ్దామని రెడీ అయ్యాను అత్తగారండి. బుగ్గలు నొక్కుకున్న అత్తగారు, రేపు శ్రీరామనవమి కదే, ఈరోజు పప్పుకి ఎందుకు వెళ్తున్నావు? నేను కామెడీ చేశాను, మీరు కంటిన్యూ చేయండి. ఏదో ట్రెండీ జోక్ వేద్దామని ట్రై చేశాను. సరే కానీ ఇంతకు ఎక్కడికి వెళ్తున్నావే? శ్రీరామనవమికి అందరినీ పిలవాలి కదండి. ఏదో గుర్తుకొచ్చినట్టుగా అత్తగారు, ఎవరిని పిలుద్దామంటావే? ఎవరినేంటండి, మన అపార్ట్మెంట్లో ఉన్నవే లింగు టింగుమంటూ 12 ఫ్లాట్లు, అందులో 3 ఖాళీగా ఉన్నాయి. సో మనం కాక ఉన్న ఫ్యామిలీ 8, అందరినీ పిలుద్దాం. బుర్ర తక్కువదానా, అందుకే అడిగింది. ఆ 104 వనజ కార్తీక పౌర్ణమి సత్యనారాయణ వ్రతం చేసుకొని మనల్ని పిలవలేదుగా. 301 తిరుమలమ్మ వాళ్ళ అబ్బాయి నిశ్చితార్థం కనీసం చెప్పనూ లేదు. సర్లేండి, వాళ్ళిద్దరిని తప్ప అందరినీ పిలుద్దాం. శారద ఇంట్లో ఓపెన్ చేస్తే సీతారాముల కళ్యాణోత్సవం ప్రారంభమైంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతహే. పీటల మీద కావేరి, సురేష్ కూర్చొని ఉన్నారు. వెనుక వరుసలో శారద, సుబ్బయ్య కూర్చొని ఉన్నారు. అమ్మ, శ్రద్ధగా వినండి. శ్రీరాముల వారు త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో జన్మించారు. అంతేకాదు, చైత్రశుద్ధ నవమి నాడే శ్రీరాముల వారి పట్టాభిషేకం మరియు సీతారాముల కళ్యాణం కూడా జరిగాయి. స్వామి, మావారు కూడా నవమి రోజునే పుట్టారు. అదే తిది రోజున జాబులో జాయిన్ అయ్యారు. అంటే మా వారు కూడా రాములంతటి వారంటారా? అమ్మా మంజుల, అంత మాత్రాన మీ వారు శ్రీరాముడు అయిపోలేడమ్మా. కాస్త ఆ స్వీటీ చుట్టూ తిరగడం మానుకోమని చెప్పు. నేను మా వారికి తప్పకుండా చెప్తాను స్వామి. కానీ వీళ్ళందరి మొగుళ్ళకు కూడా ఆ స్వీటీ చుట్టూ తిరగొద్దని వీళ్లకు తెలియదు కదా పాపం. కాస్త జాగ్రత్తగా చూసుకోమని మీరే చెప్పండి. ఈసారి అందరూ సైలెంట్గా ఉండిపోయారు. మంజుల మాత్రం గల్లున నవ్వింది. అమ్మా, మన ఇంట్లో కరెంటు పోయినా పక్కింట్లోనూ కరెంటు పోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ ప్రశాంతత నీ మాటల్లో కనిపిస్తుంది తల్లి. శ్రీరామనవమి మరునాడు హాల్లో సోఫాలో కావేరి కూర్చొని ఉంది. శారద అటు ఇటు పచారులు చేస్తోంది. అత్తయ్య గారండి, మీరేంటి అంట కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నారు? నాకు కాలు కాలలేదు, వేలు కాలలేదు, కానీ నిన్న పురోహితుడు మాటలే నాకు చెవుల్లో గింగురుమంటున్నాయే పిల్ల. ఊరుకోండి అత్తయ్య, ఎపిసోడ్ బిగినింగ్లోనే మీరు చెప్పారు కదా, మామయ్య గారి పేరు కృష్ణయ్య అని ఉన్నా రాముడిలా మార్చుకునేదాన్ని అని. మామయ్య గారి వయసు ఎక్కడ, ఆ స్వీటీ వయసు ఎక్కడ? అది కాదే పిచ్చిమొహమా. ఓహో, నాకు అర్థమైంది. మన వంట ఆవిడ లలిత మీకంటే సెక్సీగా ఉంటుంది కాబట్టి భయపడుతున్నారా?
నీ మొహం మండ, చెప్పేది వినవే. నా కొడుకు నీ మొగుడు సురేష్ జాబ్ చేసే ఆఫీస్ ఎక్కడా? మాదాపూర్ కావోరి హిల్స్లో. అయితే ఏంటంట? ఏంటా, స్వీటీ పనిచేసే ఆఫీసు కూడా వీడి ఆఫీసు పక్కనే. ఒక్కసారిగా కంగుతున్న కోడలు, అవునా? అవును. ప్రేక్షకులకు నమస్కరిస్తూ మీ అత్తా కోడళ్ళు వైభవంగా జరుపుతున్న సీతారాముల కళ్యాణోత్సవానికి తప్పకుండా చూడండి. భక్తితో పాటు మీకు ఎంటర్టైన్మెంట్ కూడా 100% గ్యారంటీ. ఇది మీ అత్తా కోడళ్ళ హామీ. థ్యాంక్ యూ.